తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రప్రథమ ముఖ్యమంత్రి, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన రాజకీయ భవితవ్యంపై తర్జన భజన పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రత్యేకించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలోనే ఆయన మౌన ముద్ర దాలుస్తున్నారు. సమీప భవిష్యత్తులో భారత రాష్ట్ర సమితి పార్టీని రన్ చేసే విషయంలో కూడా ఆయన పునరాలోచన పడినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల అనంతరం ఆయన ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్కి పరిమితమైన సందర్భాలని మనం చూస్తున్నాం. కానీ తన ఆరోగ్య విషయం కావచ్చు, ఇటు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం నుంచి ఎదురవుతున్న రాజకీయ పెను సవాళ్లు కావచ్చు, సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే విద్యుత్ సమస్యపై కావచ్చు, ఇతర అంశాలపై ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, కమిషన్లు వేసి విచారణ ముమ్మరం చేయడం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గులాబీ దళపతిని డిఫెన్స్లోకి నెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఆయన మౌనముద్ర దాల్స్తూనే ఉన్నారు. వాస్తవానికి కొద్ది రోజుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇద్దామని, వేచి చూసే ధోరణి ఇవ్వాలని, ప్రజలే ఆ ప్రభుత్వంపై ఒక నిర్ణయానికి వస్తారనే ధోరణి ఇంతవరకు కేసీఆర్ ప్రకటిస్తూ వచ్చారు. అయినప్పటికీ 6 నెలలు కాదు కదా, 1 ఇయర్ 2 సంవత్సరాలు దాటినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏం స్టాండ్ తీసుకోలేక కేసీఆర్ ఇప్పటికీ మొదలుపడుతున్నట్టు తెలుస్తోంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలా వద్దా, చేస్తే ఏ పద్ధతిలో చేయాలనే దిశగా కూడా ఆయన చాలా అంతర్గతంగా తీవ్రమైన చర్చ చేస్తున్నట్టుగా భావిస్తున్నారు. ప్రస్తుతం పార్టీని నడిపే పూర్తి బాధ్యతను ప్రతికూల వాతావరణంలో కూడా భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మోస్తున్నారు. సమీప భవిష్యత్తులో కూడా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా కేటీఆర్ మెడపై కత్తి వేలాడుతుంది. ఏసీబీ ఏ కేసు, ముఖ్యంగా కార్ రేసింగ్ సంబంధించి ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేసే విషయంపై ఇప్పటికే ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతుంది. ఏ క్షణంలోనైనా కేటీఆర్ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం కూడా పలుమార్లు జరిగినప్పటికీ ప్రభుత్వం వివిధ కారణాల రీత్యా వాయిదా వేస్తూ వస్తుంది. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె మద్యం కేసులో 3 నెలలకు పైగా జైల్లో ఢిల్లీలో ఉండాల్సి వచ్చింది. ఇప్పటికే కేసీఆర్పై కూడా కేసులు నమోదు కావడమే కాకుండా తన కుమారుడు కేటీఆర్పై కూడా కేసులు బనాయించిన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. దీంతో పార్టీని ముందు నడిపే విషయంలో ఏ విధంగా ముందుకు పోవాలనే విషయంలో ఎటూ తెలుసుకోలేక కేసీఆర్ మొదలుపడుతున్నారని సమాచారం. వాస్తవానికి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర పాలకులను తరివేసి స్వయం పాలిత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలనే లక్ష్యంగా ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ప్రారంభించడం, స్థాపించడం జరిగింది. అప్పట్లో తెలుగుదేశం పార్టీలో మంత్రిగా ఉన్న కేసీఆర్ అనంతరం జరిగిన పరిణామాల క్రమంలో ఆ పార్టీతో విభేదించి టీఆర్ఎస్ స్థాపించడమే కాకుండా దాన్ని దిగ్విజయంగా ఉద్యమ పదంలో నడిపించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా చివరకు సాధించడం కూడా జరిగిపోయింది. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాజకీయ భవితవ్యం ఇప్పుడు మస్కబారినట్టుగా కనిపిస్తోంది. తన కుటుంబం టార్గెట్గా రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఎదుర్కోలేని పరిస్థితుల్లో అటు జైలుకు వెళ్ళాలా, లేకపోతే కాంగ్రెస్ పార్టీపై ఉద్యమం వ్యూహరచన చేయాలనే విషయంలో ఆయన సందిగ్ధంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కేసీఆర్ తన అంతర్గత చర్చల్లో కూడా ఎటు ముందుకు పాల్పోలేని పరిస్థితిపై మల్లగుల్లాలు పడుతున్నారు. కేటీఆర్ వీరోచితంగా రాష్ట్ర ప్రభుత్వంపై తన కుమారుడు పోరాడుతున్నప్పటికీ గుంభనంగా కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో కార్యాపన చేయడం పట్ల విమర్శలు కూడా ఆయన ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇటీవల జరిగిన ముఖ్యంగా సాధారణ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి ఓడిపోయిన కేసీఆర్ లక్కీగా గజ్వేల్ నియోజకవర్గంలో గెలవడం జరిగింది. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు
గణనీయమైన స్థానాలు ఆ నియోజకవర్గంలో దక్కడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలో కూడా హుషారు తెప్పించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒక వ్యాఖ్య చేస్తూ గజ్వేల్ ప్రజలు క్రమంగా కేసీఆర్పై ఆశలు వదులుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నామని సెన్సేషనల్ వ్యాఖ్యలు చేయడం ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంది. దీంతో త్వరలోనే మళ్ళీ ఎంపీటీసీ ఎన్నికలు కావచ్చు, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా, అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ కూడా, వివిధ మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిగే పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ ఎన్నికల్లో కూడా అసలు గెలుస్తామా లేదా అనే సందిగ్ధతలో కేసీఆర్ ఉన్నట్టుగా భావిస్తున్నారు. గతంలో ఉద్యమ కాలంలో కావచ్చు, ఉద్యమ అనంతరం ఒక రాష్ట్ర తొలి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఒక పార్టీ అభిమానులు అయితే జాగ్రత్తగా చెప్పుకుంటున్నారు. అయితే ఎంతో ఒక రారాజుగా వెళ్ళిన కేసీఆర్ భవితం ఇప్పుడు క్రమేపీ మసకబారుతున్నట్టుగా కనిపిస్తుంది. ఒక్క మాజీ మంత్రులు ఇప్పుడు కేసీఆర్ మాత్రమే ఇప్పుడు పార్టీని ముందుండి నడుపుతూ రేవంత్ రెడ్డికి ధీటుగా వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా కేసీఆర్కు తన కుమార్తె కవిత కూడా బీఆర్ఎస్ నాయకులపై విమర్శన అస్త్రాలు ఎక్కుపెట్టడం కూడా పెద్ద మైనస్ పాయింట్గా మారింది. ఒకవైపు కూతురికి చెప్పుకోలేక మరోవైపు ధిక్కరించలేని పరిస్థితుల్లో కూడా కేసీఆర్ ఉన్నట్టు భావిస్తున్నారు. ఒకవైపు రాజకీయ సవాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎదుర్కోవడం, ముఖ్యంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నుంచి రావడం ఒక ఎత్తు అయితే, రెండో విషయం కుటుంబ కలహాలు కూడా కేసీఆర్ను పతనం అంచున నిలబెడుతున్నాయని భావిస్తున్నారు. ఇదే విషయమై భారత రాష్ట్ర సమితి శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. గతంలో అర్బన్ ప్రాంతాల్లో సాధారణ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ బ్రహ్మాండమైన స్థానాల్ని గణనీయమైన సంఖ్యలో సాధించడం జరిగింది. మొత్తం 37 స్థానాలను ఆ పార్టీ ఎమ్మెల్యేలని రికార్డు స్థాయిలో దక్కించుకొని అడుగు దూరంలో అధికారాన్ని కోల్పోవడం జరిగింది. అయితే ఆ పూర్వ వైభవం గత 2 ఏళ్లలో కోల్పోయామనే బాధ కూడా కేసీఆర్ తన అంతర్గత సన్నిధుల వద్ద వ్యవహరిస్తున్నట్టు భావిస్తున్నారు. కేసీఆర్ నిర్ణయాన్ని బట్టి సమీప భవిష్యత్తులో ఏం చేయాలనే దిశగా కూడా రాజకీయ చర్చలు జోరుగా సాగుతున్నాయి. 2029లో జరగనున్న ఎన్నికల వరకు అసలు కేసీఆర్ వ్యూహం ఏమిటి, అసలు రాజకీయ సన్యాసం పుచ్చుకుంటారా, లేకపోతే ప్రభుత్వం పోరాటం చేస్తారా, లేకపోతే కేసులు ఎదుర్కొంటారా అనే విషయంలో కూడా ఎప్పటికి కూడా సందిగ్ధత నెలకొంది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని త్వరలోనే ప్రభావితం చేస్తుందనే అంశం